హాయ్ సార్. హలో సార్, రోజు కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? సో మనకి కాఫీ తాగండి, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి కాఫీ లేదే మనకి రోజు గడవదు. సో అట్లీస్ట్ రోజుకు ఒక 2-3 కప్పులైనా కాఫీ తాగాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే కాఫీ తాగడం వల్ల ఇది చాలా హానికరం, గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవుతుంది, అదేవిధంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు. అదేవిధంగా కొందరు కాఫీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఆల్జీమర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు, హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది మరి కొందరు అంటారు. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది వాళ్ళు మనం మాట్లాడుకుందాం. సో కాఫీలో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి. ముఖ్యంగా ఇప్పుడు మన కెఫీన్, తర్వాత కెఫ్టాల్, తర్వాత కెఫోల్ ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని డెఫినెట్గా తగ్గిస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ తగ్గడం వల్ల మనకి ఈ కోలాన్ క్యాన్సర్ లేదంటే చిన్న పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో డెఫినెట్గా కాఫీ తాగడం వల్ల మోడరేషన్లో, అంటే 2 లేదా 3 కప్పులు రోజుకు తాగడం వల్ల మనము క్యాన్సర్ తగ్గించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కాఫీలో మనకి ఫైబర్స్ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది, దానివల్ల మన గట్ మొటిలిటీ కూడా పెరుగుతుంది. అండ్ కాఫీ తాగడం వల్ల క్లోరోజెనిక్ యాసిడ్ అందులో ఉంటుంది, అదేవిధంగా HCl కూడా స్టిమ్యులేట్ అవుతుంది. దీనివల్ల మన బవల్ మొటిలిటీ పెరుగుతుంది, సో కాన్స్టిపేషన్ తగ్గుతుంది. దీనివల్ల కూడాను మనకి కోలాన్ క్యాన్సర్ లేదంటే చిన్నపేగు క్యాన్సర్ ప్రివెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో కాఫీ వెన్ టేకెన్ ఇన్ మోడరేషన్, అంటే 2 to 3 cups per day, ఎస్పెషలీ బ్లాక్ కాఫీ. చాలామంది ఏంటంటే ఇంత షుగర్ వేసుకొని, ఇంత పాలు వేసుకొని తాగుతుంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. వీలవుతాయి బ్లాక్ కాఫీ రోజుకి 2-3 కప్పులు తాగినట్లయితే క్యాన్సర్ మనం డెఫినెట్గా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.